షుగర్ ఉన్నప్పుడు కొన్ని డేంజర్ జోన్స్గా మనకు అనిపిస్తూ ఉంటాయండి. అవేంటి? మనల్ని పిలిచే ఫంక్షన్స్ కానీ, లేకపోతే మనకొచ్చే పండుగలు కానీ. ఇలాంటి టైంలో చాలామంది ఏంటి కంగారు పడిపోతూ ఉంటారు. అనవసరంగా నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఇప్పుడు నేను అటెండ్ చేయాలి, తినకుండా ఉండలేను అని. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా మనందరం సంతోషంగా ఆనందంగా ఉండటానికే తప్ప మన స్ట్రెస్ లెవెల్స్ పెంచడానికి ఏమాత్రం కాదు. చిన్న టిప్స్ ఫాలో చేసి షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ వీటిని ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఏ ఫంక్షన్కైనా అటెండ్ అయ్యేటప్పుడు మన రొటీన్ అనేది మనం ఫాలో చేయాలి. అంటే ఏది కూడా స్కిప్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ చక్కగా తీసుకొని ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి చూడండి. వెళ్ళిన వెంటనే మిమ్మల్ని వెల్కమ్ చేసేది ఆ షుగరీ డ్రింక్. మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఒక చిన్న సిప్ తీసుకొని దాన్ని పక్కన పెట్టడానికి చూడండి. ఎందుకంటే వేస్టేజ్ గురించి కాదండి, మన హెల్త్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత స్కౌట్ టెక్నిక్ ఫాలో చేయండి. అంటే ముందుగా బుఫేలో ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అన్నీ ఒకసారి వెళ్ళి చూసిరండి. సో దట్ మన మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం, మనం ఏం తినాలి ఏం తినకూడదు, వేటి జోలు అస్సలు పోకూడదు అని. కాబట్టి ప్లేట్ తీసుకొని చక్కగా ఇక్కడ ఉన్న కూరగాయ ముక్కలు కానివ్వండి, లేకపోతే శనగలు లాంటివి ముందుగా అవన్నీ పెట్టుకొని కర్రీస్లో పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, లేకపోతే స్పెషల్ కూర ఏదో ఒకటి ఉంటుంది కదా అది కానీ, లేదా ములక్కాయలు కానీ, ఇట్లాంటివన్నీ కవర్ చేసుకొని ఆకుకూరలు. తరువాత రైస్ జోలికి వెళ్ళండి. నాన్ వెజ్ అయితే కనుక చక్కగా చికెన్, ఫిష్ వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేసి రైస్ క్వాంటిటీ బాగా తక్కువగా తీసుకోండి. సో రైస్ క్వాంటిటీ దగ్గరే మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ పోర్షన్ కంట్రోల్ మైండ్లో పెట్టుకొని ఎంత తినాలో ముందే డిసైడ్ అయ్యి పెట్టించుకోండి. ఆఖరిలో మీ సాంబార్లో ముక్కలు ఎక్కువగా వేసుకోండి అండ్ ఉలోచార్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకుని స్వీట్ సెక్షన్కి వచ్చి మీకు నచ్చిన స్వీట్ని లిమిటెడ్ పోర్షన్లో ఎంజాయ్ చేసి మిగిలింది పారేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా మీ సోషల్ లైఫ్ ఇక్కడ మొదలు పెట్టండి. అందరు ఫ్రెండ్స్ని కలవండి, చక్కగా వాళ్ళతో చిన్న వాక్ చేసుకుంటా ముచ్చటించండి, లేదా వాళ్ళకు వడ్డిచ్చి వాళ్ళు తినే వరకు కూడా నుంచొని వెయిట్ చేయండి. సో దట్ మన కండరాలు అనేవి మన గ్లూకోజ్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి, ఇన్సులిన్ అవసరం లేకుండా. ఇలా చేసినట్లయితే మీ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.